Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా మస్టర్డ్ సీడ్ జీసస్ సేయింగ్స్లో ఉన్నటువంటి అంతరార్థాలని ఆధ్యాత్మికంగా ఎక్కడ స్టక్ అవుతున్నాము, మెడిటేషన్ పరంగా ఎంత లోతుగా వెళ్ళాలి అనే విషయాల గురించి వివరిస్తున్నారు. సో లెట్స్ గో టు ద టాపిక్. ఆయన శిష్యులు అడుగుతున్నారనమాట, ఎప్పుడు చనిపోయిన వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నవారు మళ్ళీ వస్తారు, పైకి లేస్తారు, అలాగే కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుందని. అప్పుడు జీసస్ అన్నారు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వస్తుంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది, కానీ మీకు తెలియదు. మళ్ళా శిష్యులు ఏమన్నారంటే, 24 మంది ప్రవక్తలు ఇజ్రాయిల్లో మాట్లాడారు, అది మీ గురించే మాట్లాడారు, మీ రాక గురించే మాట్లాడారు అని. అయితే రెండో రాక అదే కొత్త ప్రొఫెట్ వస్తారు, మీ గురించే మాట్లాడారని. అయితే ఈ జీసస్ ఏమన్నారంటే, మీరు ఎదురుగుండా ఉన్న సజీవమైన గురువుని వదిలిపెట్టి చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నారు అని. ఇంకా జీసస్ ఏమన్నారంటే, నేను ఈ ప్రపంచాన్ని కాల్చివేయడానికి వచ్చాను, అది పూర్తిగా కాలేంత వరకు నేను కాపలా ఉంటాను అన్నారు. దీని యొక్క మీనింగ్ తెలుసుకునే ముందు ఓషో గారు ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. ఇది మళ్ళీ జరుగుతూనే ఉండే మాటే. ఏంటంటే, జీసస్ వస్తాడు, కంటి ముందే ఉంటాడు, కానీ మనం గుర్తుపట్టలేము. బుద్ధుడు వచ్చాడు, కంటి ముందే ఉన్నాడు, కనిపెట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది వందలాది సంవత్సరాల నుంచి మనం జీసస్ గురించి, బుద్ధుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. దాని చుట్టూ అనేక ఆధ్యాత్మికతలు లేదా మతాలు సృష్టింపబడతాయి, గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ సృష్టింపబడుతూ ఉంటాయి. అయితే ఎవరి కొరకు? ప్రస్తుతం వర్తమానంలో ఉన్నవాడిని, ఇక్కడ ఉన్నవాడిని గుర్తించకుండా ఎప్పుడూ చనిపోయిన వారి మీద మనం గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం, మతాలు సృష్టిస్తాం, ఆధ్యాత్మికత సృష్టిస్తూ ఉంటాం. ఒక సజీవంగా ఉన్న గురువుని ఎందుకు మిస్ అవుతున్నాము? గురువు సజీవంగా ఉంటే ఎందుకు మిస్ అవుతున్నాం? ఒక లివింగ్ క్రిస్టుని, సజీవంగా ఉన్నాడు క్రీస్తు, అప్పుడు వారి ముందే ఉన్నాడు, గుర్తించలేదు. సిలువ వేసిన తర్వాత ఆయన గురించి గొప్పలు చెప్పుకున్న ప్రయోజనం ఏముంది? ఇది అవగాహన చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? మానవాళి సమస్య బుద్ధుడిని గుర్తించనే లేదు భారతదేశం. కానీ ఇలా మన మనసు లోపల డీప్ రూటెడ్ ఇన్ మైండ్లో అలా డీప్గా పాతుకుపోయిన విషయం ఒకటి ఉంది. అదేంటి? మనసు యొక్క సహజ ప్రవృత్తి. ఒక వ్యక్తిగతమైన సమస్య కాదు, అతనేమి పొరపాటు చేయలేదు. ఈ మనిషి కానీ ఆ మనిషి కానీ, ఈ మనిషి కానీ ఆ మనిషి కానీ, మనిషి ఏం పొరపాటు చేయలేదు.
కొన్ని లక్షలాది సంవత్సరాల నుంచి, కోట్లాది సంవత్సరాల నుంచి మానవుడి యొక్క మనసు చేసే పొరపాటు అది. ఈ మనసు ఎందుకు అంటే ఇలా ఎందుకు చేసింది అనే దానికి మనసు పరంగా మనం లోతుగా వెళ్ళాలి, లోపలికి చొచ్చుకుపోవాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండదు. వర్తమానంలో ఎప్పుడు మనసు ఉండదు. అయితే మనసు ఉండేది గతంలోనూ భవిష్యత్తులోనూ ఉంటుంది. ఈ వర్తమానము అనేది చాలా సన్నని రేఖ, దాన్ని పట్టుకోలేదు. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది మనసు పట్టుకుందామని అనే లోపల అది గతంలోకి వెళ్ళిపోతుంది. మనసు ఈ వర్తమానాన్ని పట్టుకుందాము అనే లోపల అది గతంలోకి జారిపోతుంది. అంచేత మనసు ఎప్పుడూ కూడా గతాన్ని గుర్తుపెట్టుకుంటుంటుంది. జరిగిపోయిన దాన్ని క్షణం గడిస్తే గతం అయిపోతుంది కదా. ఆ ఒక్క క్షణం ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన క్షణం. అలాగే భవిష్యత్తు కూడా కోరుకుంటుంది, భవిష్యత్తులో నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలని. మనసు ఎప్పుడు గతంలోనూ ఉంటుంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. అంచేత ఎందుకు మన మనసు గతంలోనే ఎందుకు ఉంటుందంటే వర్తమానం అనేది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. మనసు పట్టుకుందామనే లోపల అది జారిపోతుంది. అంచేత మనసు ఎప్పుడు కూడా గతాన్నే గుర్తుపెట్టుకుంటుంది. అది అక్కడ పాయింట్. భవిష్యత్తుని కోరుకుంటుంది, వర్తమానంలో ఉండదు. గతమా విశాలమైంది, భవిష్యత్తు కూడా విశాలమైంది. ఈ వర్తమానం అనేది అణువు కన్నా, పరమాణువు కన్నా చాలా సూక్ష్మంగా ఉంది. అది మనం పట్టుకునే లోపల అది వెళ్ళిపోతుంది. మనం తెలుసుకునే లోపల, ఈ వర్తమానాన్ని తెలుసుకునే లోపల అది వెళ్ళిపోతుంది. ఎందుకని నువ్వు అంత సో అవేర్గా ఉండాలి, చాలా అవేర్గా ఉండాలి, ఎంతో గొప్ప అవేర్నెస్లో ఉండాలి, గొప్ప సంకల్పం ఉండాలి, లోతైన గొప్ప సంకల్పం అనేది ఉండాలి. అవేర్గా ఉంటాను నేను అని, అవేర్గా ఉన్నాను అని అటువంటి ఆ అవేర్నెస్ కోసం, దానికోసం ఉండాలి. ఎప్పుడైతే వర్తమానాన్ని చూస్తావో అప్పుడే వర్తమానాన్ని చూడగలుగుతావు. ఎప్పుడు? గ్రేట్ ఇంటెన్సిటీ, వెరీ గ్రేట్ ఇంటెన్సిటీ, దృఢమైన సంకల్పం, లోతైన దృఢమైనటువంటి సంకల్పం, చాలా గొప్ప సంకల్పం అవేర్నెస్లో ఉండటం కోసం. అప్పుడే వర్తమానాన్ని చూడగలుగుతావు. యు హ్యావ్ టు బీ ఫుల్లీ అలర్ట్, పరిపూర్ణమైనటువంటి ఎరుక కలిగి ఉండాలి. నిజంగా అంత పరిపూర్ణమైన ఎరుక ఉన్నావా, మెలకు ఉన్నావా? ఒకవేళ లేకపోతే కనుక నువ్వు వర్తమాన క్షణాన్ని మిస్ అయిపోయావు. ఎందుకని? మత్తులో పడిపోయావు, తాగుబోతు అయిపోయావు. ఏమిటి ఆ తాగుబోతుతనము? గతాన్ని తాగేశావు, భవిష్యత్తునే తాగేశావు. నీ గతం అనే మత్తులో ఉండిపోయింది. మనసు గతం అనే మత్తుని తాగేసింది. అంచేత మనసు ఎప్పుడో గతం అనే మత్తులో ఉంటుంది, లేదా భవిష్యత్తు కోరికలు దాని మీద ఉంటుంది. భవిష్యత్తు అంటే డిజైర్, రేపు అనేది ఒక కోరిక. కానీ వర్తమాన క్షణం గురించి ఏం లేదు, అలా ఉంటుంది. మనసు ఈ విధంగా తాగుబోతు అయిపోయింది, డ్రంక్ అయిపోయింది, బాగా తాగేసింది. అంచేత వర్తమానాన్ని చూడదు. నీ ముందు ఎవరున్నారు చూడదు. వర్తమానంలో ఉన్న క్రీస్తుని చూడలేకపోవడానికి, వర్తమానంలో ఉన్న బుద్ధుని చూడలేకపోవడానికి కారణం ఇదే. నీ మనసు అంతా నిండిపోయింది కోరికలు, అంటే భవిష్యత్తు, డ్రీమ్స్ జరిగిపోయినవి. భవిష్యత్తు గురించి కలలుగా అంటాంగా,
కలలంటేనే అయిపోయింది. దే రెండ్స్ ద మేటర్. డిజైర్ అంటే ఇంకా నాట్ ఎట్ కమ్. ఇప్పుడు కూడా వర్తమానంలో లేవు. అంచేత వర్తమానంలో ఉన్న గురువు, వర్తమానంలో ఉన్న జీసస్, వర్తమానంలో ఉన్న బుద్ధుడు, వర్తమానంలో ఉన్న మాస్టర్స్ ఎవరు మిస్ అయిపోయారు అందరూ. కృష్ణుడు మిస్ అయిపోయాడు. కృష్ణుడు గుర్తుపెట్టారా ఏమిటి? ఎన్నో. ఆ తర్వాత ఏమైంది? ఏడుస్తూనే ఉన్నాం. వందలాది సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నాం, అరుస్తూనే ఉన్నాం. అపరాధ భావనకు లోనైపోయాం. ఓ జీసస్ని, ఓ బుద్ధుడిని, ఓ కృష్ణుడిని మిస్ అయినందుకు. పైకిపెచ్చు మనం ఏం చేస్తాము? వందలాది సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము, ఊహించుకుంటూ ఉంటాము. ఆ మహానుభావులు కావాలి మాకు అని. కానీ కంటి ముందు ఉన్న జీసస్ని మిస్ అయిపోయాం. ఎప్పుడైతే జీసస్ వచ్చాడో, కంటి ముందుకి వర్తమానంలోకి వచ్చాడో, మనం దాంట్లోనే ఉండిపోయాము, మిస్ అయిపోయాం. అయితే జీసస్ని ఎప్పుడు మనం కలుస్తాము? ఓ బుద్ధుడిని ఎప్పుడు కలుస్తాము? ఓ కృష్ణుడిని ఎప్పుడు కలుస్తాము అంటే వర్తమాన క్షణంలో ఉన్నప్పుడే కలుస్తాం. ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఈ ప్రజెన్స్ హ్యాస్ నో పాస్ట్. ఈ వర్తమాన క్షణంలో, వర్తమాన పవిత్ర క్షణంలో గతము లేదు, భవిష్యత్తు లేదు, కేవలం వర్తమానం. అలాంటి ప్రజెన్స్ కెన్ లుక్ ఇన్ టు ద ప్రజెంట్. అలాంటి నువ్వు ఈ వర్తమాన క్షణంలో నువ్వు కనుక ఉంటే అది ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలుగుతుంది. ఈ వర్తమాన క్షణము శాశ్వతం, ఎటర్నల్, గడిచిపోయేది కాదు. అయితే ఆ శాశ్వతమైనది లోతుగా ఉంటుంది. అది లీనియర్ మూమెంట్ కాదు, హారిజంటల్ మూమెంట్ కాదు. ఇది వెర్టికల్గా లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు అర్థం అవ్వాలంటే గడిచిన తర్వాతే గతమే మనకు పాఠాలు నేర్పిస్తుంది అని అంటారు. అలాగా గతాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఓహో, ఇలా జరిగిందా, అలా జరిగిందా, అలా అయిందా, ఇలా అయిందా అని. ఎందుకు అర్థం చేసుకోవాలంటే కొంచెం మనకి టైం కావాలి కదా. దాని మీద ఫిలాసఫీ క్రియేట్ చేస్తాము, ఆర్గ్యుమెంట్ చేస్తాము, సిస్టమేటిక్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, థీరీలు చెప్తూ ఉంటాం. ఆ విధంగా మనం దాన్ని ఆ థీరీతో మన మేధస్సును ఉపయోగించుకొని ఓకే ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ వర్తమాన క్షణంలో, వర్తమాన పవిత్ర క్షణంలో, ఈ క్షణంలోనే జీసస్ వస్తే నువ్వు ఆలోచించడానికి ఏముండదు. నో టైం టు థింక్. ఆలోచించాలంటే మనసుకు కొంతకాలం కావాలి. అది చీకట్లో తడుముకుంటుంది. మనసు చీకట్లో తడుముకుంటుంది. సో దానికి వర్తమాన పవిత్ర క్షణం కావాలి దానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఆ టైం లేదు. వర్తమానంలో ఉన్న జీసస్ని చూసే టైం లేదు. కంటి ముందు ఉన్న లివింగ్ జీసస్ని చూసే టైం లేదు. సో జీసస్ రాగానే మనం ఆలోచించడం కష్టమవుతుంది. ఆలోచించడానికి టైం ఇవ్వడు ఆయన. మనసుకి టైం కావాలి, చీకట్లో తడుముకుంటుంది. సో కొంత అవగాహన చేసుకోవాలి. ఏంటి ఇదంతా? ఈ మనసు యొక్క విచిత్రమేమి? మనకి అంత పొటెన్షియల్ ఉంది, సామర్థ్యం ఉంది, కానీ అని అంటుంది. అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నాము అంటే అర్థం చేసుకోలేదు. ఓహో, నేను ఏం అర్థం చేసుకోలేదు? నువ్వు నాకు అర్థం కాలేదని అర్థం చేసుకున్నాను అని. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టాండింగ్ అండ్ అది నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు నేరుగా చూడగలుగుతావు, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలుగుతావు నేరుగా.
ఆ నేరుగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం, ఆ ఫ్యాక్ట్ని రివీల్ చేసేసావు. అర్థం చేసుకోలేదా? ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచించే కొలది నువ్వు గతంలో కొంత వెళ్ళిపోతావు. ఎదురుగుండా ఉన్న జీసస్ని, ప్రజెంట్స్గా ఉన్న జీసస్ని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అవగాహన చేసుకున్న వ్యక్తి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవగాహన చేసుకున్న వ్యక్తి ఆలోచించడు. ఉన్నదాన్ని ఉన్నట్టు ఫ్యాక్ట్ని నేరుగా చూస్తాడు. అది ఆ చూపులోనే అన్నీ కనిపెడతాడు. అది అవగాహన లేని వ్యక్తి ఆలోచిస్తాడు, ఏమిటిది ఇలా ఉంది అలా ఉంది అని. ఒక గుడ్డివాడు బయటికి వెళ్ళాలంటే, ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఆలోచిస్తాడు. ఈ వీళ్ళు ఏమై డోర్ ఎక్కడ ఉంటుంది, మెట్లు ఎక్కడ ఉన్నాయి, గేట్ ఎక్కడ ఉంది, అది ఆలోచిస్తాడు గుడ్డివాడు. కళ్ళున్నవాడు నేరుగా వెళ్ళిపోతాడు, అంతే. బయటకు సింపుల్గా బయటకు వెళ్ళిపోతాడు. ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంత వ్యత్యాసం ఉంటుంది. అవేర్నెస్ ఉన్నవాడు కళ్ళు ఉన్నవాడితో పోల్చారు. అవేర్నెస్లో లేనివాడు, వర్తమాన క్షణంలో లేనివాడు గతం గురించి ఆలోచిస్తూ లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈ వర్తమాన క్షణాన్ని పోగొట్టుకుంటాడు. ఇది ఎప్పుడైతే ఈ వర్తమాన క్షణం తెలుసుకోవాలి అంటే వర్తమానంలోనే ఉండాలి. గతం లేదు, భవిష్యత్తు లేదు. గతేసుకే నా కర్తవ్య భవిష్యం నైవ చింతయేత్. భవిష్యత్తు ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని ఆలోచించాల్సిన విషయమేం కాదు. అయితే ఎరిగిన వాడు, అవగాహన చేసుకున్నవాడు నేరుగా చూస్తాడు. అలాగే కళ్ళు ఉన్నవాడు నేరుగా వెళ్ళిపోతాడు, ఆలోచించాడు. ఎందుకంటే అది తెలుసు. చూస్తాడు కదా, కళ్ళు ఉన్నవాడు చూస్తాడు, కళ్ళు లేనివాడు చూడలేడు. కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, అంటే గుడ్డివాడు ఆలోచిస్తాడు. ఆయన ఆలోచన అనేది ఒక సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయం. ఆ ప్రత్యామ్నాయం వలన అతనేమి చేస్తాడు, తన గుడ్డితనాన్ని దాచుకుంటాడు. ఆలోచించడం అనేది. అయితే నేరుగా చూసేవాడు ఆలోచించాల్సిన విషయం ఏమిటి? ఇంట్లోంచి బయటకోవటానిక, తలుపు ఎక్కడుంది, మెట్లు ఎక్కడ ఉన్నాయి, మరి గేట్ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడా? కళ్ళున్నవాడు నేరుగా వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ వాంట్స్ గో అవుట్, రైట్? అదనమాట. సో మరి ఎందుకు ఆలోచిస్తున్నాడు గుడ్డివాడు? తను గుడ్డివాడు అని తెలియకూడదు అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక జీసస్ ఏంటంటే ఆలోచించడు. అరిస్టాటిల్ ఆలోచించడు, బుద్ధుడు ఆలోచించడు. హెగెల్ అనేవాడు, అతను ఆలోచిస్తాడు. అతను కోర్స్ అతను వేరే. హెగెల్ అనేవాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు? వాడు నేరుగా చూడటం చేత కాదు కాబట్టి. ఎన్లైటెన్ పర్సన్ ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏం కాదు, చూస్తాడంతే. నీ లోపలకు వెళ్ళి చూస్తాడు. ఆ చూపులోనే అన్నీ తెలియబడతాయి ఆయనకి. ఏంటి ఆ చూపులోనే ఏం తెలుస్తుంది? డోర్ ఎక్కడుంది, కిటికీ ఎక్కడుంది, లేకపోతే మెట్లు ఎక్కడున్నాయి, గేట్ ఇంటికి ఆరున నుంచి బయటికి పడటానికి గేట్ ఎక్కడ ఉంది అని ఆలోచించడు, నేరుగా చూస్తాడు, తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వేర్ ద డోర్ ఈజ్, వేర్ ద గేట్ ఈజ్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఏం కాదు, నేరుగా వెళ్ళిపోతాడు. బాగుంది. అయితే జీసస్ ఉన్నప్పుడు ఆ గేట్ తెరిచే ఉంది, కానీ నువ్వు గుడ్డివాడివి, నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటావు. సో గుడ్డివాడికి డోర్ ఎక్కడ ఉంది, మెట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ తలుపు ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తాడు. జీసస్ ఉన్నాడు, నేరుగా ఉన్నాడు. జీసస్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు,
తలుపు ఓపెన్ చేస్తుంది, కానీ నువ్వు గుడివాడు, నువ్వు ఆలోచిస్తుంటావు. ఇంకా ఈ ఆలోచన, ఎక్కడ తలుపు, ఎక్కడ గేటు, ఎక్కడ ఎటు పోవాలి నేను అని. ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఒక పెయింటింగ్ ఒకటి ఉందట. ఇది ఆ పెయింటింగ్ గురించి ఆలోచన చేస్తే అది నిజమో కాదో డూప్లికేటో అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకతను జీసస్ని పెయింట్ వేశాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అనేక మంది చాలా బ్యూటిఫుల్గా ఉన్న వాటిలో ఇది ఒకనొకటి. కానీ ఆ పెయింటింగ్ని చూస్తూ ఉంటారు, కానీ జీసస్ అక్కడ డోర్ దగ్గర నిల్చున్నాడే, ఆయన చూడ్డం, తలుపులు మూసేసి ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు జీసస్ వర్తమాన క్షణంలో ఉన్న లివింగ్ జీసస్ని నువ్వు చూడవు, తలుపులు మూసేస్తావు. ఇది ఎక్కడ నా విషయం. ఎవరు సంసిద్ధంగా లేరు. నోబడీ ఈజ్ ఓపెన్. ఇది యుగాల నుంచి, సంవత్సరాల నుంచి నడుస్తున్న కథ, మనసు కథ, చాలా పురాతనమైన కథ. ఆ పురాతనమైన సంఖ్యలని వదిలించుకోలేని కథ. ఆ జీసస్ డోర్ వద్ద వెయిట్ చేస్తున్నాడు. నువ్వేమో పెయింటింగ్ వేసి బొమ్మ తగిలించుకున్నావు. గట్టిగా పట్టుకో, నేను ఇక్కడే ఉన్నా అని. ఏమిటి ఆ పెయింటింగు? నాక్ ద డోర్ అని. కానీ ఒక పక్క తలుపు చప్పుడు అవుతూనే ఉంది, కానీ మనమేమి ఓపెన్ చేయటం లేదు. ఆ తలుపు చెప్పుడు చేయడానికి ఆయన దగ్గర ఉంది, తలుపు చప్పుడు చేస్తూనే ఉన్నాడు ఆయన, కానీ మనం ఓపెన్గా లేము. ఇది వచ్చిన చిక్కు. పెయింటింగ్ బ్యూటిఫుల్గానే ఉంటుంది, చాలా అందంగా ఉంది, అబ్బబ్బ ఎంత అందంగా ఉందో అని. అయితే మైండ్ ఎక్కడ తప్పు ఉంది అని తప్పు వైపు ఆలోచిస్తూ ఉంటుంది. సో ఒక పక్క తలుపు చప్పుడు అవుతున్నా మనకి హ్యాండిల్ లేదు డోర్ తెరవడానికి. డోర్ ఈజ్ ఓకే, జీసస్ ఈజ్ ఓకే, బట్ నువ్వు ఒకటి మిస్ అయ్యావు. ఆ డోర్కి హ్యాండిల్ లేదు, అంచేత నువ్వు ఎలా తెరవాలో నీకు అర్థం కావటం లేదు. అయితే మనమేమి ఆ డోర్ ఓపెన్ చేయడానికి లోపలికి తీసుకుంటే, డోరు ఓపెన్ లోపలికి తీసుకుంటే జీసస్ అక్కడ ఎదురుగుండా ఉన్న వ్యక్తి కనపడతాడు. మనం లోపలికి తీసుకోవాల్సిన డోర్ని ముందుకి నెడితే అది ఎప్పటికీ ఓపెన్ అవ్వదు. సో దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఏ హ్యాండిల్, దెర్ ఈజ్ ఓన్లీ నాకర్. అక్కడ తలుపు తెరవడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావు అంటే అక్కడ కొడుతూనే ఉన్నాడు, తలుపు కొడుతూనే ఉన్నాడు. కానీ ఆ నువ్వు తలుపు తీయాలి అని అంటే ఇన్వర్డ్ జర్నీ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. అది సూత్ర. సో మై డియర్ ఫ్రెండ్స్, సజీవంగా ఉన్న గురువు ఎదురుగుండా ఉన్న ఆ సజీవమైన గురువుని పట్టుకోకుండా, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ గురువుని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, గొప్ప ఆర్గనైజేషన్స్ రెడీ చేస్తూ ఉంటాం. సో ఆలోచిస్తూ ఉన్నాం, ఏమిటి ఆ తలుపు కుట్టేవాడు ఎవడో ఏమిటో అని. సో మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ అప్ టు నౌ.